హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే సైకో హీరోయిన్ అమ్మ ఉన్న ఆ హోమ్ని కనిపెట్టి ఆ ప్లేస్కి వచ్చేస్తాడు కదా. ఆ టైంలోనే హీరో హీరోయిన్ కూడా అక్కడి నుండి వెళ్తుంటారు. కరెక్ట్గా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని ఆ టైంకి అక్కడ ఒక పేషెంట్ని స్ట్రెచ్చర్ మీద పెట్టి తీసుకుని వెళ్తుంటారు. సో హీరో ఏం చేస్తాడు, హీరోయిన్ని అటుపక్కగా లాగి పట్టుకుంటాడు. అందులోనూ ఆ ప్లేస్లో చాలా మంది ఉండడంతో ఖాన్ కూడా అక్కడ హీరో హీరోయిన్ ఉండడం గమనించకుండా క్రాస్ అయి వెళ్ళిపోతాడు. హీరో హీరోయిన్ కూడా కాంగ్ని చూడరు. ఇంకా వీడు కరెక్ట్గా హీరోయిన్ అమ్మ ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ హీరోయిన్ అమ్మని చూడగానే అంత సంతోషంగా ఉంది. హీరోయిన్ అమ్మని చూసేశాడంటే యోన్ని కనిపెట్టినట్లే కదా. సో వాడికి అంత సంతోషంగా ఉంది. హీరోయిన్ అమ్మ చేతిలో ఒక పేపర్ని పెట్టుకుంటారు. వీడు ఆ పేపర్ని తీసి చూస్తాడు. అప్పుడు హీరోయిన్ అమ్మ, ఏ అది నాకు ఇవ్వు, అది నా హస్బెండ్ అని అరుస్తుంటారు. అప్పుడు సైకో, అవును ఈ ఫోటోని ఎవరు వేసిచ్చింది మీకు అని అడిగినప్పుడు నా కూతురు వేసిచ్చింది అంటారు. వాడైతే యూన్ ఇక్కడికి వచ్చిందా అని అడగ్గా, అవును నా కూతురు నా అల్లుడు ఇద్దరు వచ్చారు కదా అన్నప్పుడు వాడు షాక్ అయిపోతాడు. ఇంటి అల్లుడా, నేనే కదా నీ అల్లుడు అని వాడికి మండిపోతుంది. హీరోయిన్ అమ్మ, ఏం మీరు చూడలేదా, ఇప్పుడే కదా ఇద్దరు బయట వెళ్ళారు అని చెప్పగా వెంటనే వీడు బయట వెళ్తాడు. అంతేకాకుండా లోపలికి వచ్చేటప్పుడు బయట హీరో కార్ని చూసినట్లు ఇప్పుడే వీడికి గుర్తొస్తుంది. సో ఫాస్ట్గా వెళ్తుంటాడు. చూస్తే వీళ్ళిద్దరూ బయట జాలీగా మాట్లాడుతూ వెళ్తుంటారు. వీళ్ళకి తెలీదు కదా సైకో ఇక్కడికి వచ్చాడు అని. ఇంకా సైకో చాలా ఆక్రోషంగా బయట వచ్చి చూస్తాడు. జస్ట్ మిస్లో హీరో హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరో హీరోయిన్ని వాడి అమ్మ దగ్గరకు పిలుచుకుని వెళ్తుంటాడు. మా అమ్మకి నీ గురించి అంతా తెలుసు, మా అమ్మ దగ్గర నువ్వు కాసేపు టైం స్పెండ్ చేస్తే నీకు రిలాక్స్గా ఉంటుంది అని ఇద్దరూ మాట్లాడుతూ వెళ్తుంటారు. ఆ టైం ఇక్కడ సైకో బాడీ గార్డ్ హోమ్లో ఉన్న వాళ్ళని అరుస్తుంటాడు. అదేలా, ఎవరు ఈమెను అడ్మిట్ చేశారు అన్నది కూడా తెలియదు అని చెప్తున్నారు. మమ్మల్ని చూస్తుంటే మీకు జోకర్స్ లా కనిపిస్తున్నామా ఏంటి అని అరుస్తుంటాడు. అప్పుడు సైకో వచ్చి, లేదు మేము తెలియకుండా ఈ రూమ్లోకి వచ్చేసాము, సారీ అని చెప్పి అక్కడి నుండి బయట వెళ్ళిపోతాడు. బాడీ గార్డ్, ఏం బాస్ ఇలా చెప్పేశారు అన్నప్పుడు సైకో, నాకు తెలిసి మనం ఇక్కడికి వచ్చిన విషయం యూన్కి తెలిసిండదు, అందుకే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ అమ్మని చూడటానికి వస్తుంది, అప్పుడు మనం తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామంటాడు. ఇంకా ఇక్కడ హీరో హీరోయిన్ని వాళ్ళ అమ్మ దగ్గరకు పిలుచుకుని వెళ్ళిపోతాడు. హీరో అమ్మ చాలా స్వీట్గానే ఉన్నారు. హీరోయిన్ దగ్గర బాగా మాట్లాడుతుంటారు. అంతేకాకుండా హీరో హీరోయిన్ ప్రేమని కూడా యాక్సెప్ట్ చేస్తారు. హీరోయిన్కి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఆ టైంలోనే హీరో ఫ్రెండ్ ఆ కిమ్ ఉన్నాడు కదా, వాన్ని సైకో బాడీ గార్డ్స్ ఎత్తుకుని వచ్చి సైకో దగ్గర వదిలేసి డోర్ వేసుకుని వెళ్ళిపోతారు. ఆ కిమ్ అయితే బెదిరిపోయి నిల్చో ఉంటాడు. అప్పుడు సైకో, భయపడకు, నేను నీ దగ్గర మాట్లాడాలి, అందుకే ఇలా. సరే చెప్పు, నా వైఫ్ యూన్ని ఆ డాక్టర్ వాడి వైఫ్ సోరం ఇద్దరు ఎక్కడ దాచిపెట్టారో చెప్పు అని అడిగినప్పుడు ఆ కిమ్ వచ్చి, మీరు దేని గురించి అడుగుతున్నారు అని నాకు అర్థం కావడం లేదు, నాకేం తెలీదు, నేను వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు సైకో, ఒక్క నిమిషం, ఈ వీడియో చూసిన తరువాత నిజం చెప్పాలో వద్దో అని డిసైడ్ అవ్వు అని ఒక వీడియో చూపిస్తాడు. ఏం వీడియో అని చూస్తే హీరోయిన్ వైఫ్ కి యాక్సిడెంట్ అయిన రోజు వీడు హీరోయిన్ వైఫ్ ఇద్దరు కార్లో రొమాన్స్ చేస్తూ వెళ్ళినప్పుడే కదా హీరోయిన్ వైఫ్ కి యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ యాక్సిడెంట్ తరువాత ఈ కిమ్ కి అయితే పెద్దగా దెబ్బలు తగిలిండదు, కానీ పక్కన సోరంకి బాగా దెబ్బలు తగిలి ఫుల్గా బ్లడ్ వస్తుంటుంది. వీడు తనని లేపి చూస్తాడు, కానీ సోరం ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటుంది. నార్మల్గా అయితే ఏం చేస్తారు, వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తారు కదా, కానీ వీడు సోరం చనిపోయింది అని అనుకొని ఆ కార్లో ఉన్న డాష్ క్యామ్ ని మాత్రం తీసుకొని సోరంని అక్కడే అలానే వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎక్కడ వీడు సోరంతో అఫైర్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిపోతుందేమో అని అలానే వదిలేసి వెళ్ళిపోయింటాడు. ఆ వీడియోని ఇది. ఇప్పుడు సైకో, ఏరా ఆ అమ్మాయి అక్కడ అలా చావు బ్రతుకులో పడి ఉంది, నువ్వేమ్రా అంటే అలానే వదిలేసి వెళ్ళాము అని అడిగినప్పుడు ఆ కిమ్ వచ్చి, లేదు తను చనిపోయింది అని అనుకున్నా, కానీ తను 5 సంవత్సరాలు కోమాలో ఉన్నదే పెద్ద మిరాకల్ అంటాడు. సైకో అయితే, ఏంటి తను కోమాలో ఉన్నదే పెద్ద విషయమా, నువ్వు ఏం చెప్తున్నావు, అయితే తను చనిపోయిందా అన్నట్లు అడగ్గా కిమ్కి ఏం చెప్పాలో తెలియక బిత్తర ముఖం పెట్టి చూస్తున్నప్పుడు సైకో టెన్షన్ అయిపోతాడు. చెప్పు, ఆ సోరం చనిపోయింది అంటే మరి ఇప్పుడు ఆ డాక్టర్తో ఉన్న అమ్మాయి ఎవరు అని వాడి షర్ట్ని పట్టుకొని చెప్పు అని అంతలా అరుస్తుంటాడు. ఇదంతా ఏం తెలియని హీరో హీరోయిన్ జాలీగా టైం స్పెండ్ చేస్తుంటారు. ఇంకా కిమ్ సైకో దగ్గర నిజమంతా చెప్పేసినట్లున్నాడు. సో సైకో ఇప్పుడు చాలా కోపంగా హీరో ఇప్పుడు ఉన్నాడు కదా ఆ ఊరికి వెళ్ళిపోతాడు. అక్కడ సోరం సమాధి దగ్గరకు వెళ్ళి చూస్తాడు. సమాధి దగ్గర హీరో వైఫ్ సోరం ఫోటో ఉండడం చూసి వాడికి చాలానే షాకింగ్ గా ఉంటుంది. ఆ డాక్టర్ వైఫ్ చనిపోయింది అంటే
మరి వాడితో ఇప్పుడు ఉన్న అమ్మాయి ఎవరు? అయితే ఆ అమ్మాయి యూనా అని వాడికి అంత షాకింగ్‌గా ఉంది. అంతేకాకుండా హీరోయిన్ హీరో వైఫ్‌లా సైకో దగ్గర ఎలా అంతా యాక్ట్ చేసుంటుంది. అదంతా తలుచుకుంటున్నప్పుడు సైకోకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఇక్కడ హీరో, హీరోయిన్ అయితే మళ్ళీ వీళ్ళ లైఫ్‌లోకి పెద్ద తుఫాను రాబోతుంది అని తెలియక వీళ్ళ లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేసేస్తారు. ఇంకా ఇక్కడ ఈ కాంగ్ వచ్చి హీరోయిన్ ఒక ఇంట్లో స్టే చేస్తూనింది కదా! అక్కడికి వెళ్ళి అంతా చెక్ చేస్తుంటాడు. అప్పుడక్కడ హీరోయిన్‌ది ఫింగర్ ప్రింట్స్ ఉండడం చూస్తాడు. వెంటనే ఆ లేడీ పోలీస్‌ని పిలుస్తాడు. ఆ డాక్టర్ వైఫ్‌లా యాక్ట్ చేస్తున్న ఆ సోరం తన వైఫ్ యూనేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి డీఎన్ఏ టెస్ట్ చేయాలనుకుంటాడు. సో పోలీస్ దగ్గర ఈ ఇంట్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇంకా డీఎన్ఏకి కావాల్సిన థింగ్స్‌ని తీసుకో. నేను నా వైఫ్ థింగ్స్‌ని ఇస్తాను. నువ్వు డీఎన్ఏ టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చాక చెప్పు అని చెప్పి ఊరికేనే ఏరాని చూడటానికి వెళ్తాడు. అలాంటిది ఇప్పుడు వదులుతాడా? వెళ్ళిపోతాడు ఏరా దగ్గరికి. ఇప్పుడు ఏరా దగ్గర ఆ డాక్టర్ వాడి వైఫ్ సోరం ఇద్దరు ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు అని అడగ్గా ఏరా వాళ్ళిద్దరూ ఎక్కడైనా ట్రిప్‌కి వెళ్ళింటారు. మ్యారీడ్ కపుల్స్ కదా అన్నప్పుడు వాడిని చూసారంటే ఓ వాళ్ళు మ్యారీడ్ కపుల్సా అని అడుగుతున్నప్పుడే ఆ లేడీ పోలీస్ కాల్ చేస్తుంది. వీడు లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు ఆ లేడీ పోలీస్ సార్ ఆ సోరం ఫింగర్ ప్రింట్స్ మీ వైఫ్ ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ అవుతుంది అన్నట్లు చెప్పగా అంతే వీడికి అంత కోపం వస్తుంది. ఏరా నీ పట్టుకొని ఇప్పుడు నువ్వేం చెప్పావు? వాళ్ళిద్దరూ మ్యారీడ్ కపుల్సా? చెప్పు నా వైఫ్ యూన్ ఎక్కడ ఉంది? ఆ సోరమే కదా నా వైఫ్. చెప్పు నిజం చెప్పు అని అడిగినప్పుడు ఏరా నీ చూసారంటే నువ్వేం చెప్తున్నావు? నీకు యూన్ మీద ఉన్నది లవ్వే కాదు. నువ్వు తనని వదిలే అన్నట్లు చెప్తుంది. అంతే సైకోకి ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. ఒకలా పిచ్చి పట్టినట్లు చేయగా ఏరా అంటేనే లేదు వీడిని ఇలా అంతా హ్యాండిల్ చేయకూడదు అని చెప్పి వాడిని చూసి నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఎందుకు మీ అమ్మ చిన్నప్పుడే నిన్ను వదిలి వెళ్ళిపోయారు అని. ఇప్పుడు నీ వైఫ్ కూడా ఎందుకు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు అన్నట్లు వాడు చూడగా ఏరా ఒక కథ చెప్తాను వింటావా అని చెప్పి క్యూట్ అయిన ఒక అబ్బాయి ఉండేవాడు. కానీ వాడి నాన్న ఒక ఈవిల్. వాళ్ళ అమ్మని చాలానే టార్చర్ చేసేవాడు. ఆ అబ్బాయి ముందే వాళ్ళమ్మని అంతలా కొట్టేవాడు. ఆ అబ్బాయికి వాళ్ళమ్మని కొట్టినప్పుడంతా అంత బాధగా ఉండేది. వాడి నాన్న దగ్గర నుండి వాళ్ళమ్మని కాపాడలేకపోయాడు. ఒకరోజు ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఆమె హస్బెండ్ టార్చర్‌ని భరించలేక షూట్ చేసుకొని చనిపోతారు. ఆ తరువాత ఆ అబ్బాయి మీద ఎవరు నిజమైన ప్రేమను చూపించనే లేదు అని వాడి స్టోరీని ఏరా వాడి దగ్గరనే చెప్పగా కాంగ్ చాలానే ఎమోషనల్ అవుతాడు. అప్పుడు ఏరా సో నీకు భయం ఎక్కడ మీ నాన్న నీ వైఫ్‌ని కూడా టార్చర్ చేస్తాడేమో అని నీకు భయం. మీ అమ్మలానే యూన్ కూడా చనిపోతుందేమో అని చెప్పి నువ్వు యూన్ని కాపాడుతున్నా అన్న పేరుతో తనని చాలానే కంట్రోల్ చేసి పెట్టుకున్నావు. కరెక్టా? కానీ ఇలా అంతా చెయ్యకు అన్నప్పుడు వీడు అంతలా ఏడుస్తాడు. వీడికి నిజంగానే ఇప్పటి వరకు ఒక ట్రూ లవ్ దొరికిండదు. వీడి నాన్న వల్లనే వీడు ఇలా సైకోలా చేంజ్ అయింటాడు. ఇప్పుడు అంతలా ఏడుస్తాడు. ఇంక చాలు ఆపు ఆపు అని హీరా కూడా వచ్చి ఓదార్చుతుంది. ఇంతటితో అంతా ఆపేసి యూన్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తన కోసం నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? తనని వెతకడం ఆపు అని ఓదార్చుతున్నప్పుడు వాడిని చూసారంటే ఇంతసేపు ఏడుస్తూ ఉన్నోడు ఇప్పుడు అలానే ఒకలా నవ్వుతాడు. నువ్వు స్టోరీ చెప్పింది చాలు అని అలానే గన్ని తీసి పాయింట్ చేసి ఫోన్ చేయి నా వైఫ్‌కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని గన్ని పాయింట్ చేసి బెదిరించగా ఏరా కూడా కాల్ చేస్తుంది. కానీ ఏరా ఈసారి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా హీరోయిన్ దగ్గర నువ్వు ఇక్కడికి దయచేసి రాకు అన్నట్లు చెప్పగా అక్కడ హీరోయిన్‌కి ఏం అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా చెప్తుంది అని చూస్తున్నప్పుడు ఈ సైకో ఫోన్ని లాగి హలో యూన్ బంగారం అంటాడు. అంతే హీరోయిన్‌కి ప్రాణమే లేదు. ఆమెని చూసారంటే యూన్ బంగారు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి వస్తున్నావు. లేదంటే ఏరాకి ఏమవుతుందని నేను స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. అప్పుడు కూడా ఏరా లేదు నువ్వు రాకు అక్కడే ఉండు అని అరుస్తుందా. వీడు అలానే నోరు ముయ్యని గన్ని చూపిస్తుంటాడు. ఇంకా ఇక్కడ పాపం హీరోయిన్ సైకో దగ్గర నుండి ఎంత దూరం వెళ్ళినా వాడు ప్రశాంతంగానే వదలడం లేదు. ఇప్పుడు హీరోయిన్ హీరోని హక్ చేసుకొని మనసులోనే మా అమ్మని బాగా చూసుకోండి అన్నట్లు చెప్పి ఇప్పుడు హీరోకి తెలియకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ని చూడగానే ఆ కాంగ్ ఫాస్ట్‌గా వెళ్ళి హక్ చేసుకుంటాడు. నా యూన్ నా దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు హీరోయిన్ ఇప్పుడు నా మనసులో నువ్వు లేవు. నేను వేరొకరిని ఇష్టపడుతున్నా. సో మళ్ళీ నన్ని టార్చర్ చేయకు అన్నప్పుడు పర్లేదు బంగారు
నేను లవ్ చేసేది నీ ఫేస్నే కదా, కానీ నువ్వు ఆ ముఖాన్ని మార్చేసావు కదా, ఎలా అయినా నేను ఇష్టపడిన ఆ ఫేస్ని తిరిగి రప్పిస్తాను, నువ్వు ఏం ఫీల్ అవ్వకు, నీ మనసులో నేను లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం నాతోనే జీవించాలి అని గన్ని చూపించి బెదిరిస్తుంటాడు. నాతో పాటు వచ్చేసే అని. అంతలో ఏరా వాణ్ణి పట్టి దూరం తోసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తుంది. హీరోయిన్ కూడా అక్కడి నుండి ఒకటే పరుగు. అంతలో వీడు ఇక్కడ ఏరా చంప మీదనే ఒక్కటిస్తాడు. అంతే, ఏరా అలానే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ టైంలోనే హీరోకి విషయం తెలిసి వాడు కరెక్ట్గా హీరోయిన్ ఉన్న ప్లేస్కి వచ్చేస్తాడు. యాక్చువల్లీ అందరూ ఆర్ట్ గ్యాలరీలోనే ఉంటారు. హీరో ఎలా కరెక్ట్గా ఆర్ట్ గ్యాలరీకి వచ్చాడు అని చూస్తే ఆ సైకో ఏరా దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఏరా సైకోకి తెలియకుండా హీరోకి కాల్ చేసి ఆన్ చేసి పెట్టింటుంది. సో సైకో మాట్లాడిందంతా విని హీరో కరెక్ట్గా ఆర్ట్ గ్యాలరీకి వచ్చేస్తాడు. ఇప్పుడు లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ హీరోయిన్ లిఫ్ట్ వచ్చే వరకు వెయిట్ చేయలేక స్టెప్స్ ద్వారా వెళ్తుంటుంది. కానీ అంతలో సైకో వెనకాలే వచ్చి హీరోయిన్ని పట్టేసుకుంటాడు. హీరో హీరోయిన్ని చూడనే చూడడు. అంతలో సైకో హీరోయిన్ని అక్కడి నుండి పిలుచుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్నప్పుడు ఈ సైకోకి హీరో హీరోయిన్ని వాడి వైఫ్లా పట్టుకొని ఉంటాడు కదా, అదంతా తలుచుకొని అంతలా టెన్షన్ అవుతుంటాడు. ఇంకా ఇక్కడ హీరో ఆర్ట్ గ్యాలరీ లోపలికి వెళ్ళి చూస్తే ఏరా అలానే కింద పడి ఉంది. ఫాస్ట్గా వెళ్ళి ఏరాని లేపుతుంటాడు. ఇంకా ఈ సైకో హీరోయిన్ని వాడి విల్లాకి పిలుచుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్, ప్లీజ్ నన్ను వదిలేసే, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను వదిలే అన్నప్పుడు వాణ్ణి చూసారంటే, అరే బంగారం, నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నువ్వు నాకు కావాలి, కానీ ఆ డాక్టర్ ఉన్నాడే, వాడి వల్లనే ఈ ప్రాబ్లం అంతా, నువ్వు చేసిన పనికి నేను నిన్ను క్షమించేస్తాను, ఎందుకంటే నువ్వు నా వైఫ్వి, కానీ ఆ డాక్టర్ని మాత్రం నేను ఊరికే వదలను. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ ఫేస్ని మార్చి చనిపోయిన వాడి వైఫ్ రూపాన్ని నీకు ఇచ్చింటాడు. ఈ విషయం మాత్రం బయట తెలిసిందంటే వాడి కెరియరే స్పాయిల్ అవుతుంది అన్నప్పుడు హీరోయిన్ భయపడిపోతుంది. లేదు వద్దు, అలా అంతా చెయ్యకు అన్నప్పుడు సైకో, అయితే నువ్వు ప్రాణాలతో ఉండు, వాడు నా దగ్గర తగులుకొని ఎలా అంత కష్టాన్ని అనుభవించబోతాడో నువ్వే చూడు అన్నప్పుడు హీరోయిన్, లేదు అలా అంతా చెయ్యకు, నేనే అతని దగ్గర నా ఫేస్ని మార్చమని అడిగాను, సో అతన్ని ఏం చెయ్యకు అని హీరోయిన్ ఏడ్చగా వీడికి మండిపోతుంది. ఏడ్చుకో, దయచేసి ఏడ్చుకో, వాడి కోసం నువ్వు ఏడుస్తున్నావా, ఇంకొకసారి వాడి కోసం నువ్వు నా ముందు ఏడ్చావంటే అంతే అని చెప్పి ఒక రూమ్లోకి తోసి లాక్ చేసేస్తాడు. హీరోయిన్ అంతలా అరుస్తుంది, ఓపెన్ చెయ్యి అని అరుస్తుంది. కానీ వాడు ఓపెన్ చేయడు. వాడు కూర్చొని అంతలా ఏడుస్తుంటాడు. నెక్స్ట్ డే వాడి బాడీ గార్డ్ దగ్గర ఒక మంచి డాక్టర్ని చూడు, మా నాన్న యూన్ని చూసేలోపు యూన్ ఫేస్ని మార్చేయాలి అన్నప్పుడు ఆ బాడీ గార్డ్, ఈ కొరియాలోనే ఫేస్ సర్జరీ స్పెషలిస్ట్ అంటే అది ఆల్రెడీ మీ వైఫ్కి ఫేస్ని మార్చిన ఆ డాక్టర్, ఇంకా ఆ డాక్టర్ ఫ్రెండ్ కిమ్, వాళ్ళిద్దరే అన్నప్పుడు సైకో వెంటనే ఆ కిమ్ని మీట్ అయి మాట్లాడతాడు. నా యూన్ ఫేస్ని నువ్వే ముందులా మార్చాలి అన్నప్పుడు ఆ కిమ్ వచ్చి, లేదు నేను ఈ సర్జరీని చేయలేను, నాకంత కేపబుల్ లేదు, ఈ సర్జరీని ఒకడు మాత్రమే చేయగలడు, అది నా ఫ్రెండ్ మాత్రమే, వాడే మీ వైఫ్ ఫేస్ని మార్చి సోరం ఫేస్ని ఇచ్చింది, సో వాడి వల్ల మాత్రమే మీ వైఫ్ ఫేస్ని ముందులా మార్చడానికి అవుతుంది, ఇంకా ఎవరి వల్ల కూడా కాదు అన్నప్పుడు ఈ కాంగ్కి మండిపోతుంది, ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అని. కానీ ఎలా అయినా హీరోయిన్ ఫేస్ని చేంజ్ చేసి తీరాలి అని చెప్పి ఇప్పుడు బాడీ గార్డ్స్ ద్వారా హీరోని కిడ్నాప్ చేసి రహస్యంగా ఒక ప్లేస్కి పిలుచుకొని వెళ్తారు. ఇప్పుడు ఆ ప్లేస్కి హీరోయిన్ని కూడా పిలుచుకొని వస్తారు. ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసి చాలా ఫీల్ అవుతుంటారు. అప్పుడు సైకో హీరో దగ్గర, నా వైఫ్ యూన్ ఫేస్ని ముందున్నట్లు మార్చాలి, లేదంటే ఇద్దరిని చంపేస్తా అన్నప్పుడు హీరోయిన్ వెంటనే సైకో కాళ్ళ మీద పడి, ప్లీజ్ అతన్ని ఏం చెయ్యకు, నేను నువ్వు ఏం చెప్తే అలా చేస్తాను, కానీ అతన్ని మాత్రం ఏం చెయ్యకు అని వాడిని బెగ్ చేయగా సైకోకి ఇంకా మండిపోతుంది. దయచేసి నా ముందు వాడి కోసం నువ్వు ఇలా అంతా చెయ్యకు అని అరిచినప్పుడు హీరో, రే నీకు అసలు ప్రేమ అంటే ఏంటో ఎందుకు అర్థం అవ్వడమే లేదు, తెలియకపోతే నలుగురిని అడిగి అయినా తెలుసుకో, నా కోసం తను, తన కోసం నేను అని ఉన్నాం చూసావా, ఇదేరా ప్రేమ అంటే అన్నప్పుడు వాడు టెన్షన్ అయి హీరోని ఫైర్ సిలిండర్ తోనే కొట్టడానికి వెళ్తుంటాడు. బాడీ గార్డ్స్ సైకోని కంట్రోల్ చేస్తుంటారు. ఇంకా హీరోయిన్, ఇలానే పోతే ఈ సైకో ఖచ్చితంగా హీరోని చంపేస్తాడు అని చెప్పి ఇప్పుడు సైకో దగ్గర, నేను సర్జరీ చేసుకుంటాను, కానీ ఈ డాక్టర్ వద్దు, ఇంకెవరిని అయినా అరేంజ్ చేసి నాకు మీరు సర్జరీని చేయండి, కానీ ఇప్పుడు ఇతన్ని ఇక్కడి నుండి పంపించేయండి అని చెప్పి హీరోయిన్ సైకో చేయి పట్టుకొని వాడితో కలిసి వెళ్తుంటుంది. హీరోకి బాగానే అర్థమవుతుంది వాడిని కాపాడటం కోసమే హీరోయిన్ ఇలా అంతా చేస్తుంది అని. సో ఏమీ చేయలేక చాలా బాధగా చూస్తుంటాడు. ఇంకా సైకో హీరోయిన్ ఇద్దరు కార్లో వెళ్తున్నప్పుడు సైకో అసిస్టెంట్ కాల్ చేసి, ఇలా మీ నాన్న మీ వైఫ్ ని వెంటనే చూడాలి అని అరుస్తున్నాడు అన్నప్పుడు
సైకో సర్జరీ చేసే డాక్టర్ దొరికాడా అని అడగ్గా అసిస్టెంట్ ఆ డాక్టర్ 3 మంత్స్ తర్వాతనే వస్తాడంట, అతనికి చాలా అపాయింట్మెంట్స్ ఉందంట అన్నప్పుడు వాడు మండిపడి ఇంటి 3 మంత్స్ తర్వాత వస్తాడా అని కార్లో నుండి దిగి మాట్లాడుతుంటాడు. 3 నెలలు కాదు, 3 రోజులు కూడా నేను వెయిట్ చేయలేను. ఆ డాక్టర్కి ఏం కావాలన్నా అరేంజ్ చేసి ఇవ్వండి, మా నాన్నకి తెలిసింది అంటే అంతే అని అంతలా అరుస్తున్నప్పుడు హీరోయిన్ కార్లో నుండి దిగి అలానే మెయిన్ రోడ్లోకి నడుస్తూ వెళ్తుంటుంది. హీరోయిన్కి ఇంకెందుకు ఈ లైఫ్ మనకి అని అనిపించినట్లుంది. సో అలానే చావడానికి వెళ్తున్నప్పుడు సైకో చూసేస్తాడు. యూన్ ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తూ వెళ్తుంటాడు. కరెక్ట్గా వీడొచ్చి లాగి హీరోయిన్ని కాపాడేస్తాడు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అరిచినప్పుడు హీరోయిన్ నా హార్ట్ నేను చెప్పేదే వింటుంది, దాన్ని నువ్వు ఏమీ చేయలేవు, కానీ ప్రాణమే లేని నా ఈ బాడీ అంటేనే కదా నీకు చాలా ఇష్టం, ఓకే తీసుకో, కానీ నువ్వు ఆ డాక్టర్ని అంటే హీరోని ఏమైనా చేస్తే మాత్రం నీకు ఈ బాడీ కూడా దొరకదు అన్నట్లు చెప్పి అలానే కళ్ళు తిరిగి పడిపోతుంది. అంటే నీ వల్ల హీరోకి ఏమైనా అయితే ఆ తర్వాత నేను చనిపోతాను అన్నట్లు చెప్తుంది. ఇంకా వాడు అలానే హీరోయిన్ని పట్టుకొని ఎందుకు నువ్వు ఇలా అంతా చేస్తున్నావు, నువ్వు బాధపడుతూ నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని అంతలా ఫీల్ అవుతుంటాడు. ఇక హీరోయిన్ని ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర అలానే క్లోజ్గా వెళ్తుంటాడు. అంతలో హీరోయిన్ లేదు నాకు టయర్డ్గా ఉంది, నేను రెస్ట్ తీసుకోవాలి అన్నట్లు చెప్పగా వాడు సరే అని వెళ్ళిపోతాడు. కానీ కాసేపట్లోనే వాడి నాన్న వస్తాడు. నేను నీ వైఫ్ని ఈరోజు ఖచ్చితంగా చూసే తీరాలి, ఎక్కడ నీ వైఫ్, తనని పిలుచుకొని రా అన్నప్పుడు లేదు తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, రెస్ట్ తీసుకుంటుంది, తగ్గాక నేనే ఇంటికి పిలుచుకొని వస్తాను, ఇప్పుడు మీరు వెళ్ళండి అన్నప్పుడు వాడి నాన్న ఇలానే అబద్ధాలు చెప్తూ తిరుగు, చిన్నప్పటి నుండి ఇలా అబద్ధాలు మాత్రమే చెప్తూ తిరుగుతున్నావు, నువ్వు ఇలా ఉండడం వల్లనే మీ అమ్మ నువ్వు చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడే చనిపోయింది అని ముసలోడు పాపం సైకో మీద చెప్పేసి వెళ్తుంటాడు. యాక్చువల్లీ ఈ ముసలోడి వల్లనే కాంగ్ వాళ్ళ అమ్మ చనిపోయింటారు, కానీ ఇప్పుడేమో కాంగ్ మీద చెప్పేసి వెళ్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే సైకో నాన్నకి సైకో మీద చాలానే డౌట్గా ఉంది. ఎందుకు వీడు ఆ యూన్ని మనకు చూపించినట్టున్నాడు, మన దగ్గర ఏమో దాస్తున్నాడు అని సైకో నాన్న మళ్ళీ సైకో ఇంటికి వెళ్తాడు. కానీ సైకో బాడీ గార్డ్స్ ముసలోన్ని పైకి వెళ్ళనివ్వడం లేదు. వెంటనే కాంగ్కి కూడా కాల్ చేసి చెప్పేస్తారు, ఇలా మీ నాన్న యూన్ని చూడాలని ఇంటికి వచ్చి గొడవ పట్టున్నారు అన్నట్లు చెప్పగా సైకో వచ్చి ఏం జరిగినా సరే మీరు మాత్రం మా నాన్నని పైకి పంపించకండి, నేను వచ్చేస్తున్నా అని అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్తుంటాడు. కానీ ఇక్కడ కాంగ్ నాన్న ఎలానో యూన్ ఉన్న ఆ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడ హీరోయిన్ని చూసి అంతలా షాక్ అవుతాడు. ఈ అమ్మాయి ఉందేంటి, తిను ఆర్ట్ గ్యాలరీ ఓనరే కదా అని షాకింగ్ గా చూస్తున్నప్పుడు హీరోయిన్ ఎలా ఉన్నారు, నన్ను క్షమించండి మావయ్య అంటుంది. ఏంటి మావయ్యనా, నువ్వు ఎవరు అని అడగ్గా హీరోయిన్ నేనే యూన్ అంటుంది. ఏంటి యూనా, యూన్ అయితే నీ ఫేస్ ఎందుకు ఇలా ఉంది అన్నప్పుడు హీరోయిన్ కూడా అంతా చెప్పేస్తుంది. ఏ ధైర్యంతో చెప్తుందో తెలియడం లేదు. అంతే ఆ ముసలుడు టెన్షన్ అయి ఎంత ధైర్యం ఉంటే నీ ఫేస్ ని ఇలా మార్చింటావో అని అక్కడ ఉన్న ఫ్లవర్ వాస్ ని తీసి కొట్టడానికి వెళ్తాడు. అంతలో కాంగ్ వచ్చి చెయ్యి అడ్డంగా పెట్టగా వాడి చెయ్యి మీదనే ఆ ఫ్లవర్ వాస్ తో కొట్టేస్తాడు. ఈ కాంగ్ అట్లీస్ట్ వాడి నాన్న దగ్గర నుండైనా హీరోయిన్ ని కాపాడుతున్నాడు. ఇంకా సైకో నాన్న ఎంత ధైర్యం ఉంటే తను ఇలా చేసింటుంది, వెంటనే తనని ఇంట్లో నుండి తరుము అన్నప్పుడు సైకో ఏం ప్రాబ్లం లేదు నాన్న, త్వరలోనే నేను తన ఫేస్ ని మార్చేస్తాను అన్నప్పుడు ఏంట్రా పిచ్చోడిలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు తనని ఇక్కడి నుండి పంపిస్తావా లేదంటే నువ్వు తనతో కలిసి వెళ్తావా అన్నప్పుడు సైకో ఓ అలానా, ఓకే వెళ్తాను, కానీ వెళ్లే ముందు మీరు చేసిన స్కామ్ల గురించి అంతా అందరికి చెప్పేసి వెళ్తాను అన్నట్లు వాళ్ళ నాన్ననే బెదిరించగా వాడి నాన్నకి మండిపోతుంది. చేసేది లేక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే చూస్తే హీరోయిన్ ఆ ఇంట్లో నుండి తప్పించుకుని వెళ్ళినప్పుడు తనతో పాటు ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళింటుంది కదా, ఆ బ్యాగ్ కూడా అడవిలో పడిపోతుంది. అందులో డబ్బులు హీరోయిన్ పర్స్ అంతా ఉన్నింటుంది కదా, ఆ బ్యాగ్ ని ఇప్పుడు సైకో ఇంట్లో వెతుకుతుంటుంది. ఆ బ్యాగ్ లో ఏమో ఉన్నట్లుంది. సో వెతుకుతుంటుంది, కానీ ఎంత వెతికినా దొరకడం లేదు. హీరోయిన్ ఇలా వెతకడం ఆ లేడీ పోలీస్ చూస్తూనే ఉంటుంది. ఇంకా హీరోయిన్ కూడా ఎక్కడ తను కాంగ్ దగ్గర చెప్పేస్తుందేమో అని సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఆ ఇంట్లో రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యేది ఆ పెయింటింగ్ వేసే రూమ్ లోనే కదా. సో అక్కడ వెళ్ళి పెయింట్ వేస్తున్నప్పుడు కాసేపట్లోనే కాంగ్ వస్తాడు. హీరోయిన్ వెతుకుతున్న ఆ బ్యాగ్ ని తీసుకుని వస్తాడు. హీరోయిన్ దగ్గర ఈ బ్యాగ్ కోసం వెతుకుతున్నట్లు నేను విన్నాను, ఇదిగో తీసుకో అన్నప్పుడు హీరోయిన్ కూడా ఇందులో మా నాన్న థింగ్స్ ఉంది అందుకే అని చెప్పి తీసుకుంటుంది. వాడు సరే ఓకే, కానీ ఇంకా తరువాత నువ్వు నన్ను కంప్లీట్ గా నమ్ము, నేను నీకు నమ్మకం కలిగేలా నడుచుకుంటాను,
నేను కూడా నిన్ను నమ్ముతాను అని అలానే కరిగిపోయేలా మాట్లాడేసి వెళ్తాడు. వాడు మాట్లాడింది విని హీరోయిన్‌కి ఒకలా అయిపోతుంది. ఒకలా చూస్తూ నిల్చుంటుంది. వాడు మాట్లాడిందంతా విని హీరోయిన్ కూడా ఒకలా చూస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఆ రోజు నైట్ చూపిస్తారు. సైకో హీరోయిన్ బాగా నిద్రపోతుంటారు. కానీ హీరోయిన్ సడన్‌గా పైకి లేచి అక్కడి నుండి ఎక్కడికో వెళ్తుంటుంది. ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే పెయింటింగ్ వేసి ఆ రూమ్‌కి వెళ్తుంది. ఇప్పుడు అక్కడికెళ్ళి ఆ బ్యాగ్‌లో ఉన్న థింగ్స్ అన్నింటిని బయటకు తీసిపెట్టి ఇప్పుడు ఆ బ్యాగ్ లోపల చాలా సీక్రెట్‌గా ఒక మెమరీ కార్డ్‌ని దాచిపెట్టింటుంది. దాన్ని తీసి చూసి నేను ఇక్కడి నుండి వెళ్ళడానికైనా కీ ఇదే. ఈ మెమరీ కార్డ్ ద్వారానే నేను ఇక్కడి నుండి తప్పించుకోగలను అని హ్యాపీగా చూస్తున్నప్పుడు అంతే సైకో హీరోయిన్‌ని వెతుక్కుంటూ కరెక్ట్‌గా వచ్చేస్తాడు. వచ్చి ఆ మెమరీ కార్డ్‌ని కూడా తీసేసుకుంటాడు. ఏంటిది? ఏంటిది? అని చెప్పి చూస్తే ఇంతకు ముందు అంతా బాగా కొట్టింటాడు కదా! ఆ వీడియో క్లిప్ ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో క్లిప్‌ని చూడగానే అంతలా టెన్షన్ అవుతాడు. ఓహ్! ఈ ఎవిడెన్స్‌ని తీసుకోవడం కోసమేనా నువ్వు మళ్ళీ ఈ ఇంటికొచ్చింది? నేను నిన్ను ఎంతలా నమ్మానో తెలుసా? నీ కోసం నన్ను నేను మార్చుకోవాలి అని అనుకున్నా. నిన్ను చూసుకోవాలి. మనం హ్యాపీగా ఉండాలి అని అనుకున్నా. కానీ నువ్వు ఇలా అంతా చేస్తున్నావు. సరే చెప్పు. సారీ చెప్పు. నేను నిన్ని క్షమించి వదిలేస్తాను. సారీ చెప్పు అంటాడు. కానీ హీరోయిన్ లేదు నేను చెప్పను అంటుంది. అంతే మళ్ళీ సైకోగా మారిపోతాడు. సారీ చెప్పు, సారీ చెప్పు అని అడుగుతూనే ఉంటాడు. అయినా హీరోయిన్ లేదు నేను చెప్పను. సచ్చినా నేను చెప్పను అన్నట్టు చెప్పగా అంతే ముందులానే హీరోయిన్‌ని అంతలా కొట్టాడు. హీరోయిన్ డ్రెస్సే చినిగిపోతుంది. అంతలా కొట్టి పెట్టాడు. కొట్టేసి వాడు ఇప్పుడు చేసింది కరెక్ట్ అన్నట్లే మాట్లాడుతుంటాడు. నేను నిన్ని లవ్ చేయడం వల్లనే ఇలా అంతా చేస్తున్నా. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోకు అని పిచ్చోడిలా మాట్లాడగా హీరోయిన్‌కి అయితే మండిపోతుంది. ఇప్పుడు నైట్ అంతలా కొట్టేసి నెక్స్ట్ డే రెస్టారెంట్‌కి పిలుచుకొని వెళ్ళి ఆ అన్నం తీసిస్తుంటాడు. వాడు చేసేదంతా చూసి హీరోయిన్ వల్ల కావడం లేదు. తినలేక రెస్ట్ రూమ్‌లోకి వెళ్ళి నిల్చున్నప్పుడు ఆ రెస్టారెంట్‌లోనే ఏరా కూడా ఉంటుంది. ఇప్పుడు అక్కడ హీరోయిన్‌ని చూసి వెంటనే వెళ్ళి మాట్లాడుతుంది. "నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావా?" అని హీరోయిన్ చెయ్యిని జస్ట్ పట్టుకుంటుంది. అంతే హీరోయిన్ అంతలా అరుస్తుంది. నిన్న వాడు అంతలా కొట్టాడు కదా! సో అంతలా అరుస్తుంది. ఏరా కూడా ఏమైంది అని చూస్తే హీరోయిన్‌కి అంతలా గాయమైంటుంది. అదంతా చూసి ఏరాకి ఒకలా అయిపోతుంది. ఇన్ని రోజులు హీరోయిన్‌కి ఎలాంటి హెల్ప్ చేయకు అని చెప్తున్న ఏరాని ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి చెప్పేస్తుంది. ఆ కాంగ్ హీరోయిన్‌ని కొట్టిండాడు. నువ్వే ఏదో ఒకటి చేసి తనని కాపాడు అన్నట్లు చెప్పగా ఆ మాట విన్న హీరో చాలా కోపంగా సైకో ఇంటికి వెళ్తాడు. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ మాత్రమే ఉంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.